కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా పొందిన ఈ 5 కార్యమును బట్టి మనము ఆయనను ఆరాధిస్తూ వచ్చాం. తిరిగి ఆశీర్వచన పాత్ర కొరకై యెహోషువ జీవితమును మనము కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం అన్వయించుకొని ఆశీర్వచన పాత్రలో చేవేయ బద్ధులం. ఆరాధనలో చూసాం కదా, యెహోషువకి యెహోషువ అనే పేరు వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. వారి తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటయ్యా అంటే హోషియా. యెహోషువ లేక హోషియా ఏ గోత్రానికి సంబంధించిన వాడు అంటే ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన వాడు. బైబిల్ గ్రంథంలో యెహోషువలు ఎంతమంది ఉన్నారు అంటే సుమారుగా 4 యెహోషువలు ఉన్నారు. మనం ఏదైనా ఒక క్యారెక్టర్ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎంతమంది ఆ పేరు కలిగిన వారు ఉన్నారో మనం తెలుసుకోకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ధ్యానించేటప్పుడు కన్ఫ్యూజన్కు గురవుతాం. ఉదాహరణకి యేసేపులు అనే పేరు కలిగిన వారు బైబిల్లో 13 మంది ఉన్నారు. యాకోబు అనే పేరు కలిగిన వారు 5 ఉన్నారు. యోహాను అను పేరు కలిగిన వారు 5 ఉన్నారు. సీమోను అను పేరు కలిగిన వారు 9 మంది ఉన్నారు. యూదా అను పేరు కలిగిన వారు 5 ఉన్నారు. పౌలు అను పేరు కలిగిన వారు ఒక్కరే ఉన్నారు. సౌలు అను పేరు కలిగిన వారు 2 ఉన్నారు. మరియా అని పేరు కలిగిన వారు 7 ఉన్నారు. ఇలా ఎంతమంది ఉన్నారో మనం తెలుసుకోకుండా లేక ఆ గమనంలో వాక్యాన్ని పరిశీలించకుండా చదువుతూ ఉంటే కన్ఫ్యూజన్కు గురవుతాం. అందుకనే క్యారెక్టర్లు ధ్యానించేటప్పుడు అవి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి అని తన దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదిలోనే నేర్పిస్తూ వచ్చినాడు. అట్టి విధానంలో ఈ దినాన కూడా యెహోషువలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే మొట్టమొదటి వ్యక్తి చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ మొదటివాడు. రెండవని చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. మన్నించండి, మొదటి సమూయేలు గ్రంథము 1 Samuel chapter 6 verse 14. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. బెత్షెమెషు వాడైన యెహోషువ పొలములోనికి వచ్చి. రెండవ వాని పేరేమిటయ్యా అంటే బెత్షెమెషే వాడు. కిర్యత్యారీములో ఉన్న మందసము 20 సంవత్సరాలు వారి యొద్ద ఉంటే వారికి తీవ్రమైనటువంటి తెగుళ్ళు సంభవించగా, అరే ఇది దేవుని మందసము, దేవుని ప్రజలైన వారి మధ్య ఉండాలి, మనము ఈ మందసాన్ని బంధించి అనవసరంగా ఈ తెగుళ్ళు తెచ్చుకుంటున్నాము, మన దగ్గర నుంచి మందసాన్ని పంపించేద్దామని క్రొత్త బండి మీద మందసాన్ని పెట్టి వారు అలాగ తోలితే ఆ మందసము కలిగిన బండి వచ్చి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో నిలిచినది. కాబట్టి రెండవ యెహోషువ ఎవరయ్యా అంటే బెత్షెమెషే వాడు. అది ఒక ఊరు పేరు. మూడవ వాణ్ణి చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. 2 Kings chapter 23 verse 8. చాలండి. ఆ వచనాన్ని చూస్తే పట్టణపు అధికారి అయిన యెహోషువ, యూదా పట్టణపు అధికారి అయిన యెహోషువ మూడవ వారు. 4వ వారిని మనం చూస్తే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము
మొదటి వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ. ఇప్పుడు మనకు కన్ఫ్యూషన్ ఎలా వస్తుందయ్యా అంటే, బైబిలు దినభాగంగా చదువుకుంటూ వస్తే 24వ అధ్యాయంలో యెహోషువ 110 సంవత్సరాల ప్రాయంలో చచ్చిపోయాడని చదివాం, అయిపోయింది. అలా చదువుకుంటూ జకర్యా గ్రంథంలోనికి వెళ్ళగానే 3వ అధ్యాయంలో యెహోషువకి సాతానికి మధ్య యేసు ప్రభువు వారి దగ్గర లేక దేవుని దగ్గర కోర్టు తీర్పు జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రధాన యాజకుని మీద సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఇదేంటి, యెహోషువ చచ్చిపోయాడు కదా, మళ్ళా ఏంటి ఇక్కడ సాతాను వచ్చి ఫిర్యాదు చేస్తుంది అని కన్ఫ్యూషన్కి గురవుతాం. అందుకనే యెహోషువలు ఎంతమంది ఉన్నారో మనకి తెలియాలి. బైబిల్లో యెహోషువలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 4. మొదటి ఆయన పేరు నూను కుమారుడు, ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వ్యక్తి, ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానము పొందినటువంటి వ్యక్తి. 2వ వాడు బెత్షెమెషు అనే పొలము కలిగినటువంటి వాడు. 3వ వాడు యూదా పట్టణములో అధికారి అయిన వాడు. 4వ వాడు ప్రధాన యాజకుడైన యెహోషువ. ఈ 4 యెహోషువలు ఉన్నారు. ఇప్పుడు మన ధ్యానిస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే నూను కుమారుడైన యెహోషువ. ఈ యెహోషువ పేరటనే బైబిల్లో మొట్టమొదట ఓ వ్యక్తి పేరు మీద పుస్తకం రాయబడింది. అంతకుముందు ధర్మశాస్త్రం 5 కాండాలలో వ్రాయబడితే ధర్మశాస్త్రం తరువాత ఓ భక్తుడి పేరు మీద వ్రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు అని అంటే, ఈ 24 అధ్యాయాలలో సైకిల్ మాదిరిగా మొదటి 5 అధ్యాయాలు 5 నూతనమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి. సమయ హద్దుబాటులను బట్టి ఓ అర్ధగంట వ్యవధిలో ఆ 5 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. మొదటి అధ్యాయం న్యూ లీడర్. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే న్యూ లీడర్. ఐగుప్తు యొక్క దాస్యములో నుంచి విమోచించబడిన దేవుని ప్రజలైన వారు ఎర్ర సముద్రము దాటవేయబడి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణము చేసి యోర్దాను నది దాటి కనుచూపు మేరలో వారి కొరకే సిద్ధపరిచిన కానాను వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి దేవుడు మోషేని నాయకుడిగా ఉంచుకుంటే, మోషే దేవుని మీద తిరుగుబాటు చేయటాన్ని బట్టి లేక దేవుని మాట వినకపోవటాన్ని బట్టి మోషేని ఒకరోజు దేవుడు ఏం చేసినాడంటే, నాయన మోషే ఇట్రా అన్నాడు. ఏంటి ప్రభు అంటే, అదిగో ఆ నెబో కొండ ఎక్కి ఆ కనుచూపు మేరలో యోర్దాను ప్రక్కనే కనుచూపు మేరలో కనబడుతున్న కానాను వాగ్దాన భూమిని అంతా చూడు. సరే ప్రభు చూస్తాను అన్నాడు. చూడు గాని నీవు అందులో ప్రవేశించో, ఇక్కడనే నేను నిన్ను చంపబోతున్నాను అన్నాడు. ఇదేంటి ప్రభు, 40 సంవత్సరాలు అలుపెరగని సేవ చేశాను, 40 సంవత్సరాలు తర్ఫీదు పొందాను, 40 సంవత్సరాలు సకల విద్య ప్రావీణ్యత కలిగిన వానిగా నీవు నాకు 2 తల్లులనిచ్చి, బైబిల్లో 2 తల్లులు కలిగినటువంటి మొట్టమొదటి భక్తుడు మోషేనే ఇచ్చి, ఇంతగా 120 సంవత్సరాలు సేవా పరిచర్యకు ప్రతిఫలము వాగ్దాన భూమిని తీసుకోవాల్సి ఉంటే, ఆ వాగ్దాన భూమిని చూస్తావు కానీ వెళ్ళవు, నేను ఇక్కడ చంపేస్తున్నాను, పైగా నిన్ను చంపిన తర్వాత నీ శవాన్ని కూడా ఎవరికి చూపిను, నీ శవాన్ని కూడా ఇశ్రాయేలుని ఎవరికి చూపిను, నీ శవము దగ్గరికి నా దూతతో పాటు మికాయేలు దూతతో పాటు ఎవరేస్తారు అంటే దుష్టుడైన సాతాను కూడా వచ్చి నీ శవాన్ని నేను తీసుకొని ఆరని అగ్నిగుండంలో వేసి యుగాలు నీ ఆత్మను అల్లాడింపజేస్తాను అని అపవాది కూడా నీ మీద దాడి చేసేంత కోపము నీవు నీ ప్రవర్తనలో కనపరిచినావు. అందుకనే నెబో కొండ మీద నిన్ను చంపేస్తాను. దేవుడు చెప్పినట్టు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో నెబో పర్వతం మీద మోషేని దేవుడు చంపేశాడు.
ఇప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి స్పష్టంగా యెహోషువతోటి దేవుడు చెప్తున్నాడు, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత ఇశ్రాయేలీయులందరూ తల్లడిల్లిపోతున్నారు. అయ్యో, మా నాయకుడైనటువంటి మోషే కనీసం చివరిసారిగా ఆయన భౌతిక దేహం మీద పడి ఏడవటానికి కూడా నోచుకోలేకుండా ఆయన భౌతిక దేహం ఏమైపోయిందో అని తల్లడిల్లిపోతా ఉన్నారు, ఇంక్లూడింగ్ యెహోషువతో సహా. అయితే దేవుడు యెహోషువ దగ్గరకు వచ్చి, మీ నాయకుడైన మోషే చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, కూర్చొని ఏడుస్తున్నారు కదా, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను, నీవు వారికి నాయకుడుగా ఉండు, నేను మోషేకి తోడై ఉన్నట్టు నీకు నువ్వు తోడై ఉంటానని దాదాపుగా ఈ అధ్యాయంలో 5 సార్లు ఆ వాగ్దానాన్ని యెహోషువకు తిరిగి 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 దేవుడు గుర్తు చేస్తాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉండును. ఇదే సన్నివేశము మన హెబ్రోను సహవాసంలో కూడా జరిగింది. దైవజనుడు భక్సింగ్ గారు మహిమలోనికి పిలువబడిన తర్వాత వారి భౌతిక దేహం మీద పడి ఏడవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, కానీ మోషే భౌతిక దేహం మీద పడి ఏడవటానికి పితరులైన ఇశ్రాయేలీయులకి అవకాశం ఇవ్వాల. పాత నిబంధన గ్రంథంలో మోషే భౌతిక దేహము దేవుడు దాచి ఉంచాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కన్యక అయిన మరియా అనగా యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన ఆయన తల్లి అయిన మరియా, ఆమె భౌతిక దేహాన్ని కూడా దేవుడు దాచి ఉంచాడు. ఎఫెసీ పట్టణమందు లేక ఎఫెసీ సంఘం యొక్క ఆవరణంలో టర్కీ దేశమందు ఓ రహస్య స్థలములో మరియా యొక్క భూస్థాపన జరిగినది. చరిత్రలో దేవుడు అంతవరకే ఆమె భూస్థాపన ఉంచినాడు. ఒకవేళ మోషే భౌతిక దేహము గనక ఇశ్రాయేలీయులకు కనబడితే నేటికి ఆ సమాధి దగ్గర ఇశ్రాయేలీయులు ఏం చేసేవారయ్యా అంటే, మానక దేవుని కన్నా కానీ ఎక్కువగా మోషే సమాధిని పూజించేవాళ్ళు. దానికి ఎలా చెప్పగలుగుతాము అంటే, మనకు సమీపంలో ఉన్న గుంటూరు విజయవాడకి మధ్య కాకాని తోట ఉంది. ఈ కాకాని తోటలో సోమవారం కనుక మీరు వెళ్ళగలిగినట్లయితే, అక్కడికి వెళ్ళమని కాదు, ఆ దారిలో వెళ్ళగలిగినట్లయితే, సోమవారం కాకాని తోటలో దైవ సేవకులు దేవదాసు అయ్యగారు ముంగమూరు దేవదాసు అయ్యగారి యొక్క సమాధి ఉంది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చాలామంది మట్టి తీసుకొని తింటారు. ఆ దైవజనుని యొక్క సేవా పరిచర్యను విశ్వసించిన జనులు దేవుని కంటే ఎక్కువగా వారు ఏం చేస్తారంటే, ఆ దైవజనుని యొక్క సమాధిని ఇంకా ఏం చేస్తారు అంటే, వారు పులిపీఠం దగ్గర చూస్తే ఇక్కడ ఒక కుర్చీ సేవకుడికి ఉంటుంది, ఇంకో కుర్చీ ఖాళీ కుర్చీ ప్రక్కనే ఉంటుంది. బైబిల్ మిషన్ వారి యొక్క పులిపీఠం మీద ఖాళీ కుర్చీ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ ఖాళీ కుర్చీ మీద మన్నించండి, 3వ కుర్చీ కూడా ఉంటుంది. 3 కుర్చీలు ఉంటాయి. ఒక కుర్చీ ఏమో స్థానికంగా సేవ చేస్తున్న పాస్టర్ గారికి, మధ్య కుర్చీ ఏమో సృష్టికర్త అయిన దేవుడు వచ్చి ఇక్కడ ఆసీనుడు అయి ఉన్నాడని ఒక కుర్చీ, మరొక కుర్చీ ఏమో దేవదాస్ అయ్య గారు వచ్చి అక్కడ కూర్చుంటారని. అందుకని వాళ్ళు ఏం చెప్తారయ్యా అంటే, అందరికీ మరణాత అంటూ ఏమని అంటారు అంటే, వాళ్ళని మనమే విమర్శించడానికి కాదు, ఇక్కడున్న సందర్భం మనము గ్రహించడానికి మాత్రమే. వారేమని చెబుతారు అంటే, దేవదాస్ అయ్య గారికి వందనాలు, యేసయ్యకు వందనాలు, మీకును వందనాలు అంటారు. మొదట ఎవరికి వందనాలు చెప్తారు? దేవదాస్ అయ్య గారికి వందనాలు, ఆ తర్వాత యేసయ్యకు వందనాలు, ఆ తర్వాత మీకును వందనాలు అంటారు. అంటే భక్తి చేస్తున్న మానవుడు మన కొరకే ముక్తిదాత అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణ భూస్థాపన పునరుద్ధానము కన్నా దేవుని పిలుపులో సేవ చేస్తున్న సేవకుని యొక్క ప్రభావము మీద ఎక్కువ మక్కువ చూపిస్తా ఉన్నారు. సేవకుని గౌరవించాలే తప్ప, ప్రేమించాలే తప్ప పూజించకూడదు. ఇశ్రాయేలీలందరూ మోషే మరణము చేత తల్లడిల్లిపోయి, ఇక మనము వాగ్దాన భూమిలోనికి వెళ్ళలేము అని కృంగిపోతున్నారు. అప్పుడు దేవుడే వచ్చి
యెహోషువని నాయకుడుగా మోషే తర్వాత ఏర్పరచుకొని, మోషే తరువాత ఆ నాయకత్వాన్ని యెహోషువకి ఇచ్చి, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడయ్యింది. ఆ వాగ్దాన భూమిలోనికి తీసుకుని పోవడానికి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే న్యూ లీడర్. ఇప్పుడు మన హెబ్రోన్ సహవాసానికి కూడా దైవజనుడు భక్సింగ్ గారు మహిమలోనికి వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది అభిప్రాయం ఏంటంటే దైవజనుడు వెళ్ళిపోయినాడు గనక మరి అట్టి స్థానంలో మనల్ని ఎవరు నడిపించగలుగుతారు? అందుకనే ఏదైనా సహవాసం యొక్క పరిస్థితి అల్లకల్లోలమైపోయి మారుమూల ప్రాంతంలో ఉన్న సామాన్యమైన విశ్వాసులు కూడా సన్నగిల్లిపోతున్నారు. వాళ్ళే అలా అయిపోతే ఇంకా మన పరిస్థితి ఏందని ఎవరి మట్టుకు వారు ఏమవుతున్నారయ్యా అంటే ఆత్మీయంగా చల్లారిపోతున్నారు. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆత్మీయంగా నీవు నేను మనము చల్లారిపోకుండా మన కొరకే ప్రాణ విమోచన క్రయధనం ఎన్నటన్నటికి అలాగే ఉండవలసినని యేసుక్రీస్తు వారికి పోలికగా పితరులకు యెహోషువని ఇస్తే, మనకు భక్సింగ్ గారిని ఇస్తే మన ఆధ్యాత్మిక జీవితము నిత్యత్వంలోనికి చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును ఇది మనకిచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో పరిశుద్ధాత్మ దేవుడు ఫిజికల్గా మనకేం కనబడడు, భౌతికంగా ఒక రూపము పరిశుద్ధాత్మ దేవుడు కనబడడు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆత్మీయమైన నాయకత్వాన్ని మనకిచ్చి మనలను ఆ మంచి దేశంలోనికి తీసుకుని పోతాడు. అయితే చాలా మంది ఏమంటారంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళే, అంటే మోషేతో పాటు ఉన్న వాళ్ళే, యెహోషువతో పాటు వేగుల వారిగా 12 మంది వెళ్ళొస్తే వాళ్ళే సన్నగిల్లిపోతే ఇంకా మనమేంటి, భక్సింగ్ గారితో పాటు ఉన్న వాళ్ళే అలా అయిపోతే ఇంకా మనమేంటి అని అంటూ ఉంటారు. అయితే ప్రియమైన సోదరి సోదరుడా, బైబిల్ చెప్తుంది కదా, యెహోషువ ద్వారా రక్షణ దొరకల, యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ దొరికింది. యెహోషువని నాయకుడిగా ఉంచాడు. ఇదే బైబిల్ సారాంశం చెప్తుంది కదా, భక్సింగ్ గారి ద్వారా మనకి రక్షణ దొరకల, భక్సింగ్ గారిని ఆధ్యాత్మికమైన మార్గంలో నడిపించడానికి నాయకుడిగా ఉంచాడు. మనకి రక్షణ యేసుక్రీస్తు వారి ద్వారా దొరికింది. భక్సింగ్ గారిని గౌరవిస్తామే తప్ప పూజించం. ఒకవేళ పూజిస్తే మనం నరకానికి వెళతాం. పూజకు అర్హుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. నాకు కొంచెం ఆ జగ్గులో మంచినీళ్ళు అందిస్తూ ఉండండి. అంటే కీర్తన గమనించు, ఆ బాటిల్ అక్కకి నీళ్లు పట్టించు, వేసవి కదా కొంచెం గమనించి ఇస్తూ ఉండండి. ఈ యెహోషువ నాయకత్వం ఎలా ఉంటుందంటే 12 మంది వాగ్దాన భూమికి వేగుల వారిని పంపిస్తే ఈ 12 మందిలో 10 మంది వచ్చి ఏం చెప్తున్నారయ్యా అంటే, అయ్యో అక్కడ నెఫీలీలు ఉన్నారు, వారు ఉన్నతమైన దేహము కలిగిన వారు, వారి దృష్టికి మనం ఎలాగున్నాము అంటే మిడతల మాదిరిగా ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో వారిని జయించి మన కొరకు సిద్ధపరిచిన వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి మన వల్ల పడదు అని. ఇంకా వాళ్ళు ఎలాంటి తీర్మానం చేస్తారంటే, సాడ్ స్టేట్మెంట్ బైబిల్లో వ్రాయబడింది, చాలా విషాదకరమైన తీర్మానం అది. చూడండి, అది సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 14వ అధ్యాయము 4వ వచనం, వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనగా. వాట్ ఏ సాడ్ స్టేట్మెంట్. ఏమనుకుంటున్నారండి వాళ్ళు? అరే మనకు ఒక నాయకుడిని నిర్మించుకుందాము, ఈ నాయకుడు ఏం చేయాలంటే, ఈ లీడర్ ఏం చేయాలి అంటే తిరిగి మనల్ని ఎక్కడికి తీసుకుని పోవాలా? ఐగుప్తులోనికి తీసుకుని పోవాలా. 430 సంవత్సరాలు చెర అనుభవించినటువంటి వారు, ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే
ఫరో సైన్యము వారి ఎదుట ఆశ్చర్యకరమైన విధానములో ఆరిన నేలను నడిపించి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వాస్తవానికి ఐగుప్తు నుంచి కానాను భూమిలోనికి వెళ్ళడానికి 11 రోజులు ప్రయాణం. ఇశ్రాయేలీలు రోజుకి 20 మైళ్ళు వాడిగా నడవగలిగినటువంటి దేహ దారుఢ్య ఆరోగ్యం కలిగిన వారు. 20 మైళ్ళు అంటే 30 కిలోమీటర్లు పసిపిల్లలతో సహా అవలీలగా లేడి నడిచినట్టు నడుస్తారు. అలాంటిది 11 రోజులు అంటే మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 330 కిలోమీటర్ల దూరం ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి. అయితే 40 సంవత్సరాలు పట్టింది వారిని వాగ్దాన భూమిలోనికి తీసుకుని పోవటానికి. ఐగుప్తులో నుంచి తీసుకొని రావటానికి తేలికైంది, కానీ వారిలో నుండి ఐగుప్తు తీసివేయటానికి ఎంత టైం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు పట్టి ఇక కనుచూపు మేరలో వాగ్దాన భూమిలోనికి వీరు వెళ్లాల్సి వస్తే వీరు ఏ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు? మనం ఒక నాయకుడిని కోరుకొని వాడు మనల్ని ఎక్కడికి తీసుకుని పోతాడంట. ఈరోజు కూడా మన అంతరంగంలో ఇదే పోరాటం. ఎందుకు వచ్చిందిలే ఈ భక్తి, ఎందుకు వచ్చిందిలే ఈ సేవ, ఎందుకు వచ్చిందిలే ఈ ప్రార్థన, ఎందుకు వచ్చిందిలే ఈ పరిచర్య, నాకే పట్టిందా, మాకే పట్టిందా, నేనే చెయ్యాలా, వాళ్ళు చెయ్యరా, వీళ్ళు చెయ్యరా, నా మీదే పడేసారే, నేనే కనపడుతున్నానే, చేసినోడికే చెబుతా ఉన్నారే అని నాట్ ఓన్లీ బెరాకా, సార్వత్రికంగా ఉన్న ప్రతి స్థలములో భక్తి చేస్తున్న వారి హృదయాంతరంగములో ఇదే శోధన అపవాది కలుగజేస్తూ ఉంది. నీ మటుకు నీవు, నా మటుకు నేను ఎన్నో పర్యాయాలు అలాంటి శోధనకు గురవుతాం. అలాంటి శోధనకు గురయ్యి దానియేలు అన్న లాంటి వాడు ఏమనుకుంటాడంటే నేనే పాడాలా, నాకే పట్టిందా అని అనుకుంటాడు. అరవింద్ లాంటి వాడు ఏమనుకుంటాడయ్యా అంటే నేనే ప్లే చేయాలా, నాకే పట్టిందా అని అనుకుంటాడు. ఇంకా కీర్తన కానీ జోయలు కానీ పాపం మళ్ళీ అలా అనుకోరు. అర్థం కావడానికి చెప్తున్నా. ఈ టెంట్ నేనే వెయ్యాలా, ఈ టెంట్ నేనే తీయాలా అంటే అర్థం కావడానికి చెప్తున్నా. పాపం నా మంచి పిల్లలు, వాళ్ళని బట్టి ప్రభువుని నేను ప్రతిరోజు స్తుతిస్తాను. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు కాదు. పాపం దానియేలు అన్న కానీ అరవింద్ కానీ చేస్తారు. అర్థం కావడానికి చెబుతున్నా. ఒక నాయకుడిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలంట? ఎంత దరిద్రం అండి అది, ఎంత నరకం అండి అది, ఎంత శాపం అండి అది, ఎంత బానిసత్వం అండి అది. అటువంటి సమయంలో యెహోషువ, కాలేబులు ఇద్దరు ఏం చేస్తున్నారో చూడండి. మోషే, అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సంఘము ఎదుట సాగిలపడి బట్టలు చింపుకొని, ఓ ప్రియమైన సోదరి సోదరుడా, సంఘము అనే మాట అక్కడ కూడా కనబడతా ఉంది చూడండి. సంఘము ఎదుట సాగిలపడి. లోకంలో సామెత ఉంటుంది కదన్నా, సిమియోన్ అన్న, 10 మంది నడిచింది దారి అవుతుంది కానీ 2 నడిచింది దారి అవుతుందా? 10 మంది ఏమంటున్నారు? ఐగుప్తుకి వెళదామంటున్నారు. కానీ ఇద్దరు ఏం చేస్తున్నారు? సంఘము ఎదుట వారి వస్త్రాలు చింపుకొని, అయ్యో సర్వశక్తుడైన దేవుడు మన యందు గనుక ఆనందించినట్లయితే ఆ నెఫీలీల మీద మనకు విజయాన్ని ఇచ్చి ఆ వాగ్దాన భూమిని, ఆ మంచి దేశమును మనకిస్తాడు. ఇశ్రాయేలీయులారా, తిరిగి మరలా మీరు ఐగుప్తుకి, లోకంలోనికి వెళ్ళటానికి మిమ్మల్ని మీరు పురుకొల్పుకోవద్దు. ఇదిగో మీ మనసులో రేపుతున్నాము, మన దేవుడు వారి మీద మనకి విజయం ఇవ్వటానికి మన యందు గనక దేవుడు ఆనందించగలిగినట్లయితే. ఈ మధ్యాహ్న సమయంలో కూడా ఓ బెరాకా సంఘమా, ఓ సార్వత్రిక సంఘమా, లైవ్ ద్వారా ప్రస్తుతము దేవుని వాక్యము వీక్షిస్తున్న మా ప్రియమైన సోదరి సోదరుడా, అపవాదిని హృదయాంతరంగంలో ఎన్ని రకాలుగా తిరిగి లోకం వైపు నిన్ను తీసుకుని పోవటానికి ప్రేరేపిస్తూ ఉన్నా, ఇదిగో పరలోకపు యెహోషువ అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ హృదయాంతరంగంలో, నీ హృదయాంతరంగం దగ్గర నిలబడి బ్రతుకులాడుతున్నాడు. నీ యందు గనుక దేవుడు ఆనందించగలిగితే నీ దుఃఖ
దుఃఖము, నీ నిట్టూర్పు, నీ నింద, నీ అవమానము, నీ కలవరము, నీ ఎదుట ఉన్న శత్రువు యొక్క భయము దేవుడు తీసివేస్తాడు. నీవు దేవుని యందు గనక ఆనందించగలిగితే, దేవుడు నీ యందు గనక ఆనందించగలిగితే, ఆ మంచి దేశాన్ని నీకు ఇవ్వటానికి ఆ దినాన పితరులైన వారికి పురుకొల్పు కొరకై యెహోషువ ఎలాగున్నాడో, ఈ దినాన పరలోకపు యెహోషువ అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మనలను కూడా పురుకొల్పి ఆత్మీయమైన నూతన నాయకత్వాన్ని మనకిచ్చి మన ముందున్న భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో వస్తున్న ప్రతి విధమైన అభ్యంతర ఆటంకాలన్నిటినీ తన ఆత్మ కార్యము ద్వారా జయ జీవితాన్ని నీకు నాకు ఇచ్చి వాగ్దాన భూమిని నీకు నీ పిల్లల పిల్లలకు పంచి ఇచ్చుట కొరకే యెహోషువ నూతన నాయకుడుగా ఉన్నాడు. అందుకనే మొదటి అధ్యాయం న్యూ లీడర్, క్రొత్త నాయకుడు. పాత నాయకుడు మోషేని వాళ్ళు ఏం చేశారు? సణిగారు. మోషే ఎలాంటి వాడో తెలుసండి? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. ఆర్ట్స్ గ్రూప్ ఆయనే చదివాడు, సైన్స్ గ్రూప్ ఆయనే చదివాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు మనం చదువుతున్నవాడు ఆయన ఎప్పుడో చదివాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా ఆయన ఎప్పుడో చదివాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే కుంగ్ఫు, కరాటే, వగైరా వగైరా లాంటి. మనం ఒక దెబ్బ కొడితే ఎదుటోడికి దెబ్బ కూడా తగలదు. కానీ మోషే ఒక దెబ్బ కొడితే ఇక్కడ చచ్చిపోయాడే, ఇంకడికి రెండో దెబ్బ లేదు. ఎట్లా చెప్పగలుగుతామంటే, ఐగుప్తుడు హెబ్రీయుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? గొడవాడుకుంటుంటే మోషే వెళ్ళి ఐగుప్తుడిని ఎన్ని దెబ్బలు కొట్టాడు? ఒక్కటే సింగిల్ షాట్, ఫట్. సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. అలాంటి మోషేని ఎవరు తిట్టారో తెలుసండి? ఎవరు తిట్టారు? చెప్పు జోయల్, ఎవరు తిట్టారు? బడంటే తెలియనోళ్ళు. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు, వారికి బడి ముఖం తెలియదు, స్లేట్ పెన్సిల్ తెలియదు, ఏబిసిడీలు తెలియవు, సాఫ్ట్వేర్ తెలియదు, హార్డ్వేర్ తెలియదు. అలాంటి వాళ్ళు మట్టి పిసుకుతూ ఇటక తయారు చేసే వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? మోషే అనేవాడు ఏమాయనో మాకేం తెలుసు, మా ముందర ఒక దేవత కావాలా. ఎక్కడి నుంచి వచ్చింది దేవత అనే మాట వీళ్ళకి? బైబిల్లో దేవత అనే మాట ఫస్ట్ మనకి ఎక్కడ కనపడుతుంది? దానియేలన్నా ఆదికాండం 3వ అధ్యాయంలో ఎవరు చెప్పారు? దుష్టుడైన సాతాను వచ్చి మీరు పండు తింటే ఎవరి వలె తయారవుతారంట? దేవతల వలె. ఇప్పుడు వీళ్ళు ఎవరు కావాలంటున్నారంట? ఎక్కడి నుంచి వచ్చింది దేవత అనే మాట? దుష్టుని దగ్గర నుంచి వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభమైన ఆ మాట నిర్గమకాండము 32వ అధ్యాయం వరకు ప్రయాణం చేసింది. అంటే పాపము యొక్క తీవ్రత చూడండి ఎంత ఉందో. వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటున్నారు? ప్రియమైన సోదరి సోదరుడా, నీ హృదయాంతరంగంలో వస్తున్న ఆత్మీయ పోరాటాల్లో, ఆర్థిక పోరాటాల్లో, అనారోగ్య పోరాటాల్లో, భవిష్యత్తు పిల్లల గురించి, వారి ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, కుటుంబం గురించి జరుగుతున్నటువంటి అంతర్మదనపు వేదనలో అపవాది నిన్ను లోకం వైపు ఆకర్షిస్తున్న నూతనమైన నాయకుడు నీ ముందుండి నీ ఆత్మను పురుకొల్పుతున్నాడు, నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నీవు దేవుని యందు, దేవుడు నీ యందు ఆనందిస్తే ఆ దేశం నీదే. ఆ మాట అంటారు చూడండి, 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. చాలండి. అది పాలు తేనెలు. మన ఇంట్లో ఏం ప్రవహిస్తాయి అంటే వ్యాధులు, మన ఇంట్లో ఏం ప్రవహిస్తాయి అంటే బాధలు, మన ఇంట్లో ఏం ప్రవహిస్తాయి అంటే అనుమానాలు, మన ఇంట్లో ఏం ప్రవహిస్తాయి అంటే నిందలు, మన ఇంట్లో ఏం ప్రవహిస్తాయి అంటే సో చాలా ఉన్నాయి. కానీ దేవుడు మనకిచ్చే దేశము ఎలాంటిదయ్యా అంటే, ఈ వేసవిలో ముఖ్యంగా మన ఆంధ్రాలో విస్తారమైన నదులు ఉన్నాయి, విస్తారమైన పంట కాలువలు ఉన్నాయి, విస్తారమైన సముద్ర జలాలు ఉన్నాయి. కానీ రాయలసీమ అంత ఉన్న యెరూషలేములో
ఒకే ఒక చిన్న నది, యోర్దాను నది. ఆ చిన్న నది కలిగినటువంటి ఇశ్రాయేలు దేశము ప్రపంచానికి సవాలుకరంగా 4 విషయాలలో ఉన్నతమైన స్థానంలో ఉంటే అందులో ఒకటేమిటయ్యా అంటే అగ్రికల్చరల్, వ్యవసాయము చేయటంలో ఇశ్రాయేలు దేశము ప్రపంచ దేశాలలో నంబర్ 1 దేశంగా ఉన్నది. ఆ ఇశ్రాయేలు దేశంలో పండే ద్రాక్ష గల ఎంతమంది మోసుకొని రావాలా? ద్రాక్ష గుత్తి మనకు అర్థం కావడానికి గల ఎంతమంది మోసుకొని రావాలా? ఇప్పుడు ముందు జోయల్ ఉన్నాడు, జోయల్కి ద్రాక్ష గల నువ్వు మొయ్యాలంటే ఎన్ని ఇవ్వాలి? నీకు ఎన్ని కేజీలు ఇవ్వాలా? 50 కేజీలు ద్రాక్ష ఇచ్చిన అవలేలుగా సింగిల్ ఫింగర్తో దానికి పొట్లం కట్టి దారం కట్టి దారానికి ఏలు పెట్టి అలా తీసుకొని వస్తాడు. ఏంటంటే అంతే, మన పంట అంతే. కానీ ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష గల ఎలా ఉంటుందంటే ఇద్దరు ఏర్పరచబడిన యోధులు కావిడి కర్ర తీసుకొని, అంటే గ్రామీణ ప్రాంతాల్లో బిందెలతో చెరువులో నుంచి ఆ బావిలో నుంచి నీళ్లు చేదుకొని వచ్చేటప్పుడు కావిడేసుకొస్తారు చూడండి, అలా ఒక దండం కర్ర పట్టుకొని అటుకుడు ఇటుకుడు మధ్యలో ద్రాక్ష గుత్తి వేలాడదీసి మోసుకొని రావాల. ఒక్కడి వల్ల కాదు. మన జోయల్ని, చివరి ఉన్న జోయల్ని, ఆ చివరున్న వినోద్ని, వాళ్ళిద్దరికి కావిడి బద్దేసి మధ్యలో ద్రాక్ష గుత్తి పెడితే మందిరం దగ్గరికి తీసుకొచ్చేసరికి వినోద్ ఏమో రూతక్క దగ్గరికి వెళ్ళి, జోయల్ ఏమో షారక్క దగ్గరికి వెళ్ళి, అబ్బా ఇదంతా మంట వచ్చింది మమ్మీ, మోయలేకపోయాం మమ్మీ, ఇక్కడ వెన్నపూసరాయి మమ్మీ, ఎంతో నొప్పి పడుతుంది మమ్మీ అంటారు. అంత శ్రేష్టమైన ఫలము ఆ భూమిలో నుంచి వచ్చింది. నీళ్ళు ఎక్కడే అంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ప్రపంచ దేశానికి పరిచయం చేసింది ఇజ్రాయేలు జ్ఞానం. ఆ మంచు దేశంలో నీళ్లు కాదంట, ఏం ప్రవహిస్తున్నాయి? పాలు. వాక్యం అనే పాలు, నిర్మలమైన పాలు, పవిత్రమైన పాలు. చూడండి, స్త్రీ గర్భమున తన బిడ్డను జన్మించిన తర్వాత తన పాలిస్తేనే ఆ బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటాడు. తల్లి పాలు తాగని ఏ పిల్లలైనా వయసు వచ్చాక లేనిపోని అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి. ఇమ్యూనిటీ పవర్ తల్లి పాలలోనే ఉంది. అలాంటి పాలు ఆ దేశంలో ఉంది. ఆ పాలు ప్రవహిస్తుంటే ఆ ప్రవహించే పాలు ఎవరికి ఇస్తారంట? నీకిస్తాడు. ఆ దేశం నీకు ఇవ్వటానికి యోషువ చెబుతున్నాడు, దేవుడు మన యందు ఆనందిస్తే అది నీ పక్షంగా సులభం. పాలే మాత్రం కాకుండా తర్వాత రెండోది ఏమి ఇస్తాడంట? తేనె. తేనె నాకు వద్దు అన్న వాళ్ళు చేయొద్దండి. తేనె నేను తినను బ్రదర్, నాకు ఇష్టం ఉండదు బ్రదర్ అన్న వాళ్ళు చేయొద్దండి. తేనె అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా మాట రాకపోతే వెంటనే నోటొచ్చే మాట ఏంటంటే తేనె నాకించొచ్చు కదా అంటారు కదండి. అలాంటి పాలు తేనెలు ప్రవహించే దేశం మిగిలిన వాళ్ళందరూ వద్దని ఐగుప్తుకి వెళదాం అనుకుంటుంటే యోషువ పురుకొల్పుతున్నాడు నూతన నాయకుడిగా, మన యందు దేవుడు. అందుకని ఒక మాట చూస్తాము, యెహెజ్కేలు గ్రంథం 18:23 త్వరగా. దుష్టుడు తన దుష్టత్వమును బట్టి మరణము నొందుట నాకు సంతోషము కలుగుదు కానీ వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుడు ద్వారా నాకు సంతోషము. ఎవరి యందు దేవుడు సంతోషిస్తాడు? ఇంతసేపా? యెహెజ్కేలు గ్రంథం 18:23 దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషం లేదు. వారు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటయే నాకు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఆశీర్వచన పాత్ర ఎద్దుకు రాకమనుపు దుష్టుడు అనగా నెమ్మది లేని పరిస్థితి. నీ నా వ్యక్తిగత జీవితంలో, నీ నా కుటుంబ జీవితంలో, నీ నా ఆత్మీయ జీవితంలో, నీ నా ఉద్యోగ బాధ్యతల్లో, నీ నా పిల్లలు పెంచే విషయంలో, నీవు నేను మనం సేవా ధర్మం జరిగించే విషయంలో ఎక్కడ నెమ్మది కోల్పోతున్నామో, ఎక్కడ నెమ్మది లేకుండా ఉంటున్నామో, ఆ నెమ్మది లేని పరిస్థితులన్నిటిలో నుంచి మనము మరలుకొని దేవుని యందు సంతోష ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి ఇష్టపడితే వారిని చూసి దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. దేవుడు నిన్ను కనుక నీ యందు అలా సంతోషిస్తే ఆ దేశం నీదే. అదే యెహోషువ గ్రంథం 1 యొక్క సారాంశం. న్యూ లీడర్ మన ప్రవర్తనను, అంటే మన జీవితంలో నెమ్మది లేని పరిస్థితులను సరిదిద్దుకొనుడు ద్వారా
ఆ పాలు తేనెలు ప్రవహించే దేశము మనకి ఇవ్వబడుతుంది. 2వ అధ్యాయం, టైం అయిపోతుంది, ముగిస్తున్నాను. 2వ అధ్యాయం, న్యూ లేడీ. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, కొంచెం ఇటు జరుగు. యెహోషువ గ్రంథం 2వ, అరవింద్ కొంచెం ఇటు జరుగు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఎవరు కనపడతారు? రాహాబు. అందుకుముందు ఆమె ఏం చేస్తుంది? ఓవరాల్గా చెప్పుకుని పోతా, టైం లేదు కదా సుమనన్న, తొందరగా ముగించుకుందాం. రాహాబు అంతకుముందు ఏం చేసేదండి? వేశ్యగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? వేగులు వారిని చేర్చుకున్న ఆమె, విశ్వాసం ఉంచిన ఆమె, తన ఇంటి వారందరినీ బ్రతికించుకున్న ఆమె. 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుంది కదా. ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా తల్లియు, నా తండ్రియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రును, వారికి కలిగిన వారందరూ చావక ఏం కావాలా? బ్రతకాల. అది ఆమె ప్రార్థన. నెరవేరిందా లేదా? 6వ అధ్యాయం 25వ వచనం, యెహోషువ గ్రంథం. కీర్తన ఈ కుర్చీ అడి తీసుకెళ్ళి వెనక్కి పెట్టినండి. దాచిపెట్టి ఉండెను గనుక ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని కలిగిన నీ కుర్చీ ఇటు పక్కన కుర్చీ తీసటి, కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. న్యూ లేడీ. 2వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, ఒకప్పుడు ఆమె ఎలాంటిది? వేశ్య. నిత్యత్వానికి నోచుకోలేనటువంటి అభాగ్యురాలు, తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేని అభాగ్యురాలు, ఇంటి వారందరి చేత ఒకవేళ తృణీకరించబడిన జీవితం. అయితే నిర్ణయకాల సమయంలో ఆమెలో ఉన్న నూతనమైన స్త్రీ, అదే సంఘానికి కావాల్సింది, అదే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారికి కావాల్సింది. ఆమె ఏం చేస్తుందంటే, తన ఇంటి వారందరూ చావక బ్రతుకున్నట్లు వారిని ఏం చేసుకుందండి? ఓ సార్వత్రిక సంఘమా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడిన మా ప్రియమైన సోదరుడా, యెహోషువ వలె యెహోషువ గ్రంథములో ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకొని నిర్ణయకాల సమయంలో దేవుని యొక్క బహుమానం పొందాలి అంటే, మొదట మనం నూతనమైన నాయకత్వం, న్యూ లీడర్. 2వది మనము న్యూ లేడీ, నీ నా అన్న వారందరినీ రక్షించుకునే వారినిగా. ఈ రాహాబు ఎక్కడెక్కడికి వెళ్ళిందయ్యా అంటే, యేసుక్రీస్తు వంశావళిలోనికి వెళ్ళింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత అక్కడ మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే, విశ్వాస వీర నారీమణుల జాబితాలోనికి వెళ్ళింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కారణం ఏంటి? విశ్వాస వీర నారి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5 స్త్రీలు కనబడుతుంటే 5లో ఒకరిలాగా ఈమె ఉంది. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు, కానీ విశ్వాస వీర నారీమణులు 2 ఉన్నారు. ఆ 2లో కూడా ఒకరెవరయ్యా అంటే, ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆమె. ఏం పేరు? ఆమె పేరు షారా. బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరు ఏం పేరు? షారా విశ్వాస వీర నారీమణుల జాబితాలోనికి రావటానికి ఆమెకి భర్త ఉన్నాడు. ఆమె భర్త ఎవరయ్యా అంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, దేవుని స్నేహితుడని పిలువబడిన అబ్రహాము. అంత బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆమె అక్కడికి వచ్చిందంటే పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. మరి రాహాబుకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? ఎవ్వరు లేరు కదా. మరి విశ్వాస వీర నారీమణుల జాబితాలోకి ఎలా వచ్చింది? నూతన పరచబడిన స్త్రీ. ఇది నీవు నేను మనం కూడా స్త్రీ ఎవరంటే సంఘంలో అట్టి నూతన పరచబడిన వారమై, నశించిపోయే వారిని రక్షించుకునే మనసు కలిగిన వారమై, నీ నా ఇంటి వారందరినీ రక్షించుకోగలిగినటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వారమైతే, సంఘంలో సార్వత్రిక సంఘంలో నీకు నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, నిన్ను నన్ను ఆదరించేవారు లేకపోయినా, నిన్ను నన్ను పరామర్శించేవారు లేకపోయినా, నీకు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, నీ నా జీవన పోరాటం తల్ల కిందులుగా బాధ పెడుతూ ఉన్నా, ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు నీ పక్షముగా ఉండి గొర్రెపిల్ల పెండ్లి విందులో నీకు బహుమానం ఇవ్వటానికి నూతన పరచబడిన స్త్రీగా నిన్ను నన్ను సంఘముగా దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక 2వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే, న్యూ లేడీ. 3వ చూస్తామండి. 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే, న్యూ లా. అంతకుముందు వారు ఎలా నియమం
అంతకుముందు వాళ్ళు ఎలా నడిచేవారు అంటే, ఒక మాట చెబుతాను వినండి. ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం వరకు, ఎర్ర సముద్రం దగ్గర వరకు మోషే నాయకత్వంలో నడిచారు. ఎర్ర సముద్రం పాయిగా చేయబడి అరణ్యంలో 40 సంవత్సరాలు వారు మేఘము కదిలితే వీరు నడవాల. మేఘము పైన గనక కదిలితే వీరు నడవాల. ఆ తరువాత ఎర్ర సముద్రం నుంచి యోర్దాను నది వరకు మేఘము ద్వారా నడిపింపబడ్డారు. యోర్దాను తరువాత వారు ఎలా నడవాలయ్యా అంటే మందస్సము ద్వారా వారు నడుస్తున్నారు. చూడండి అన్నమాట, 3వ అధ్యాయం 4వ వచనం. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలను. ఆ మందసమునకు సమీపముగా వారేమో మోషే ముందును పెట్టుకుని నడిచారు ఎర్ర సముద్రం వరకు. ఎర్ర సముద్రం నుంచి 40 ఏళ్ళు అరణ్యంలో మేఘము ద్వారా నడిచారు. ఇప్పుడు ఎలా నడవాలా? మందసము ముందు నడవాలా. వారి ముందు యాజకులు మందసాన్ని మోసుకుని పోవాలా. న్యూ లా, క్రొత్త నియమం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి ఆత్మ ద్వారా నడవాలా. మనం ఎలాగ నడవాలండి? ఎవరి ప్రేరేపణ బట్టి నడవాలండి? ఆత్మీయమైన ప్రేరేపణ, ఆత్మ సంబంధమైన ప్రేరేపణ, ఆత్మానుసారమైన ప్రేరేపణ. ఇప్పుడు చూడండి, 2 సిస్టర్స్ ఉన్నారు. ఈ 2 సిస్టర్స్కి 2 రకాలైన ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన ఏంటంటే, అబ్బా కూర్చొని అందరి కోసం ప్రార్థన చేద్దాం అబ్బా అని ఒక ఆలోచన వచ్చింది ఒక అక్కకి. ఇంకో అక్కకి ఏం ఆలోచన వచ్చిందంటే, అబ్బా అందరి దగ్గరికి వెళ్ళి పలకరించొద్దాం అబ్బా అని ఆలోచన వచ్చింది. అందరంటే ఎవరు? మన విశ్వాసులే. ఈ రెండిట్లో ఏది ఆత్మానుసారమైన ఆలోచన? 2 మంచియే. ఒకటేంటి? అందరినీ ఫిజికల్గా పలకరించాలని. రెండోది ఏంటి? అందరికీ ప్రార్థన చేయాలని. ఈ రెండిట్లో దేనికి ఆత్మీయమైన పరిశుద్ధాత్మ దేవుడు ప్రాధాన్యత ఇస్తాడు? మనం ఏం చేస్తాం ఈ రెండిట్లో? భలే చెప్పేవబ్బా భాగ్యరాజు అని ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. మీరు వెళ్ళి విజిటింగ్ చేసి రమ్మని. ఎంత మంచి ఆలోచన వచ్చిందబ్బా నీకు, పదబ్బా వెళ్దాము అని ఏం చేస్తాము? విజిటింగ్ వెళ్ళడానికి చూస్తాం. అంతే తప్ప ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయడానికి. కనుక దైవ నియమం ఏమిటంటే ఆత్మానుసారముగా నడవాలా. న్యూ లా. మోషే ముందు నడిచారు, ఆ తర్వాత మేఘము ముందు నడిచారు. ఇప్పుడు ఎలా నడవాలా? మందసము ముందు నడవాలా. వాగ్దాన భూమి పొందారు. మనం ఎలా నడవాలా? ఆత్మానుసారంగా నడవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా, దేవా ఇది నీ చిత్తమా కాదా, ఇది నీ ఉద్దేశమా కాదా, ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే, దేవుని ఆత్మ నడిపింపైతే అలాగూ మనం నడవాలి. మా పిల్లలు ఇంటర్న్షిప్ కోసం అడుగుతా ఉంటే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ఆత్మ నీకు ఆత్మ ఉందిగా, నువ్వు చదువుకుంటున్నావుగా, నువ్వు యేసు ప్రభువుని ఎరిగావుగా, నీకు ఆత్మ నడిపింపు ఉందిగా, నువ్వు ప్రార్థన చేసుకో. నీకోసం కూడా మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం. నీకోసం మేము వ్యక్తిగతంగా కాదు, కుటుంబంగా కాదు, సంఘంగా కూడా ప్రార్థన చేస్తాం. అదే సమయంలో నీకు కూడా ఆత్మ ఇచ్చాడుగా, నీకు ఆత్మ లేదంటే మేమే చేస్తాం. మా పెద్ద బాబుని అడిగాను, నీకు ఆత్మ ఉందా లేదా, ఆత్మ నడిపింపు ఉందా లేదా? ఉంది డాడీ, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ఓ ప్రియమైన సోదరి సోదరుడు, దేవుడు నీకు నాకు ఇచ్చిన భౌతికమైన పిల్లల విషయంలో, ఆత్మ సంబంధమైన పిల్లల విషయంలో ప్రతి వారికి దేవుడు ఆత్మనిచ్చినాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ దేవుడు ఏది మంచి ఏది చెడు అని దైవ నియమాన్ని నేర్పిస్తాడు. దైవ నియమంలో మనం ముందుకు పోతే వాగ్దాన భూమి యొక్క ఫలాన్ని మనం భుజిస్తాం. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరైనా విజిట్స్కి వెళ్ళి ఉంటే ఒక వంకాయ తీసుకున్నామని అడిగారు అనుకోండి, ఒక్క వంకాయ కనీసం 5 కేజీలు 6 కేజీలు బరువు ఉంటుంది. ఒక ఆలుగడ్డ తెమ్మన్నారు అనుకోండి, కనీసం 7-8 కేజీలు బరువు ఉంటుంది. మనకి 7-8 కేజీలు వంకాయ వస్తే తినడానికి పనికిరాదు, విత్తనం కట్టుకోవడానికి పనికి వస్తుంది, ముదిరిపోద్ది. కానీ అక్కడ లేత దవ్వ పెరుగులో వేసి వండి నోట్లో పెట్టుకుంటే వంకాయ అలా కరిగిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిద్దబ్బా ఎంత రుచి అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశం వాగ్దాన భూమి. ఆ భూమిని నీకు ఇవ్వటానికి దేవుడు దైవ నియమాన్ని ఇస్తాడు. న్యూలా,
ఆత్మ నడిపింపు. మనం భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కొరకు. ఎక్కడ మనం భోజనం చేయాలన్నా ఎందుకు ప్రార్థన చేసుకుంటాం? ఎక్కడ మనం టీ తాగాలన్నా ఎందుకు ప్రార్థన చేసుకుంటాం? ప్రభువా, ఇక టీ తాగటం నీ చిత్తమా కాదా? ఒకవేళ నీకు విరుద్ధంగా తాగుతుంటే దయతో క్షమించి ఇలాంటి పరిస్థితి లేకుండా కనికరించు. న్యూ లా. దేవుడు నీకు మనస్సాక్షిని ఇచ్చాడు. ఈ మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది? ఎప్పటి నుంచి నిర్మలమైన మనస్సాక్షిగా పనిచేస్తుంది? చూడండి, పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. చాలామంది బాప్తిసం తీసుకుంటే ఏమనుకుంటారంటే అబ్బో అనుకుంటారు. కానీ దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రతి వారు ఎవరైతే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారో దేవుడు వారికి నిర్మలమైన మనస్సాక్షిని ఇస్తాడు. ప్రతి వారికి, తల్లి గర్భమున పుట్టిన ప్రతి వారికి మనస్సాక్షి ఉంటుంది. అది మనుషులందరికీ. కానీ బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వారికి శరీర మాలిన్యం తీసివేయడం కాదు కానీ ఏ మనస్సాక్షి అయ్యా అంటే నిర్మలమైన. ఈ రెండింటికి తేడా ఏంటి? మనస్సాక్షికి నిర్మలమైన మనస్సాక్షికి తేడా ఏంటి? ఏముందన్నా 2 అక్షరాలు అంటారా? మనస్సాక్షి ఏంటంటే, చూడండి, ఈ వేసవి కాలంలో మన ఇంట్లో అందరూ నీళ్ల కుండ పెట్టుకుంటారు కదా, మట్టి కుండ. మన పిల్లోడికి పోయి, ఈ జోయల్ ఉన్నాడు అనుకో, వాడిని పోయి అరే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురారా అన్నాం అనుకోండి, వాడు వెళ్తాడు, అక్క చెప్పిందని వెళ్తాడు. గ్లాస్ తీసుకొని నీళ్ళలో పెడతాడు. నీళ్ళలో పెట్టగానే ఈడేం బయట ఉన్నాడు, ఎండలో ఉన్నాడు, టెంపరేచర్ ఎక్కువ ఉంది, కుండలో నీళ్ళు ఎలా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. ఎప్పుడు చెయ్యి ఏం చేస్తాడు? అడుగు కానం ఉంచుతాడు. ఎంతవరకు నీళ్ళు ఉంటే అంతవరకు నీళ్ళు చేయబోద్ది. చెయ్యి అంత ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఆరామ్సే ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి గ్లాసు నిండా నీళ్లు తీసుకుంటాడు. ఆ నీళ్ళల్లో ఉన్న గ్లాసు బరువుగా ఉంటుందా? బరువుగా ఉంటుందా? తేలిగ్గా ఉంటుంది. ఆడ మళ్ళీ తేలిగ్గా ఉందే ఇదని అలా పైకి లేపుతాడు. నీళ్ళు ఉన్నంత వరకు ఆ గ్లాస్ ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. వీడు తేలిగ్ కదా అని అదే తేలిగ్గా పట్టుకుంటాడు. నీళ్ళు అయిపోతాయి, పైకి లేపగానే చేతిలో ఉన్న గ్లాసు జారి అడుగున టప్ అంటుంది. అప్పుడు కుండ ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతాయి? కుండలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి. నాలుగిట్ట కరుచుకుంటాడు. మమ్మీ ఏమంటదేమో, డాడీ ఏమన్నా అంటాడేమో, అక్క ఏమన్నా అంటదేమో, అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. మమ్మీ ఏమన్నా అంటదేమోనని వాడికి ఎవరు చెప్పారు? తప్పు జరిగినప్పుడు, తన ప్రమేయం ఉన్నా లేకపోయినా పొరపాటు జరిగినప్పుడు మనిషిగా మనకిచ్చిన సామాన్యమైన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది తప్పు చేశాము అని. ఆ రక్షణ అనుభవం లేని వాడు ఏం చేస్తాడంటే అలా సైడ్ అయిపోతాడు. మమ్మీ కోపం తగ్గిన తర్వాత ఎదురవుతాడు. ఏంట్రా ఇదంటే, నాకేం తెలుసు మమ్మీ, అక్క ఇంట్లో పెట్టుకుందా, నేను బయట క్రికెట్ ఆడటానికి వెళ్ళాను, అక్క నడకుండా నన్ను భలే పక్షపాతం మమ్మీ నీకు ఎదురుదాడి చేస్తాడు. అదే మారు మనసు పొందినాడు అనుకో, అదే రక్షించబడిన వాడు అనుకో, అదే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన వాడు అనుకో, అదే నిర్మలమైన మనస్సాక్షి పనిచేస్తుంది అనుకో, పొరపాటు చేసినప్పుడు ఈ మనస్సాక్షి ఏం చెప్తుంది? పో మమ్మీ దగ్గరికి వెళ్ళు, మమ్మీ సారీ మమ్మీ, గ్లాస్ జారింది మమ్మీ, చూసుకోలేదు మమ్మీ, కొండ పగిలిపోయింది మమ్మీ, ఐ వెరీ సారీ మమ్మీ, రియల్లీ వెరీ వెరీ సారీ మమ్మీ అని మమ్మీకి చెప్తాడు. ఇప్పుడు మనం కూడా దేవునికి చెప్తాం, మనం కూడా సంఘానికి చెప్తాం, మనం కూడా ఇంటికి చెప్తాం, మనం కూడా సరిదిద్దుతాం. దట్స్ కాల్ న్యూ లా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, నూతన నియమం మన మనస్సాక్షిని చంపుకోకుండా మన మనస్సాక్షిలో మనం ఫలించేటట్లు చేస్తుంది. 4వ అధ్యాయం 5 మాటలు చెప్పి, మొదటి అధ్యాయం సారాంశం ఏంటి? న్యూ లీడర్, నూతన నాయకత్వం అంటే పురుకొల్పబడి వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి సరిదిద్దుకోవాలి. 2వ అధ్యాయం సారాంశం ఏమిటి? న్యూ లేడీ, మనము మన ఇంటి వారిని చావక బ్రతికించుకున్నట్లు సంఘముగా నూతనమైన స్త్రీగా రావాలా. 3వ అధ్యాయం సారాంశం ఏంటి? న్యూ లా, నూతన దైవ నియమంతో మనస్సాక్షి ఆత్మ నడిపింపును కలిగి నిత్యత్వం కొరకు సిద్ధపడాలా. 4వ అధ్యాయం సారాంశం ఏంటయ్యా అంటే న్యూ ల్యాండ్,
యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో వారు ఎక్కడికి వచ్చారయ్యా అంటే వాగ్దాన భూమి అయిన యోర్దానులోనికి వచ్చారు. చూడండి 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. యోర్దాను దాటారు అంటే వారు ఎక్కడికి వెళ్ళారు? ఇంకా కనానులోనికి వెళ్ళారు, న్యూ ల్యాండ్. ఎప్పుడైతే ఆత్మ నియమములో మనం నడుస్తున్నామో నూతనమైన భూమి మీద, అందుకనే కీర్తనగాడు 145వ కీర్తన 10-11 వచనాల్లో అంటాడు కదా, దయగలిగిన సమభూమి గల నీ ఆత్మ మీద నన్ను నడిపించు. నూతనమైన భూమి. ఇప్పుడు మనకు కనబడే భూమి ఆకాశములు పంచవేంద్రములు లయమైపోతాయి. ప్రభు అయిన దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సొత్తైన పరిశుద్ధులకు నూతన భూమిని, నూతన ఆకాశాన్ని, నూతనమైనటువంటి జీవమును ప్రసాదించేవాడిగా ఉన్నాడు. న్యూ ల్యాండ్. ఆ నూతన భూమి, నూతన యెరూషలేము కొరకు సిద్ధపరిచేది యెహోషువ గ్రంథం. అందుకే వాగ్దానం అదేంటది, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు నిన్ను ఇక్కడ మాత్రమే విడిచిపెట్టడానికి కాదు ఈ వాగ్దానం, ఆ నూతన భూమి మీదకి, న్యూ ల్యాండ్. ఆఖరిది 5వ చూడండి, 5వ అధ్యాయం 11వ వచనం. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడయునున్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయేను. న్యూ లైఫ్. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలులు అప్పటి వరకు ఏం తింటున్నారండి? వాగ్దాన భూమిలోనికి వెళ్ళినంత వరకు ఏం తింటున్నారండి? మన్నా తింటున్నారు. వాగ్దాన భూమిలోనికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏం తింటున్నారు? మన్నా మానిపోయింది. ఏం తింటున్నారు? యోర్దాను భూమిలో పండిన పంటను తింటున్నారు. చూడండి, మనం ఓ ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి, ఆ ప్రాంతపు పంట ఎప్పుడు తింటామండి? ఆ పంట ఫలసాయానికి వచ్చిన తర్వాత తింటాం. ఫలసాయం చేతికి రాకుండా ఆ ప్రాంత పంట తినలేం కదా, అవునా కదా? వీళ్ళు ఆ దేశంలోనికి వెళ్ళగానే ఆ పంట ఎక్కడి నుంచి వచ్చింది? మన్నా అప్పుడే మారిపోయింది. వీరికి యోర్దాను పంట భుజించారు. ఎక్కడి నుంచి వచ్చింది అక్క? ఆ భూమిలో నుంచి వచ్చింది. వెరీ గుడ్. ఇంకా ఆ దేవుడు వారి కోసము ఆ భూమిని ఫలింపులోనికి తీసుకొచ్చి పంటను అంటే వీళ్ళు వెళ్ళక ముందే వీరి కోసం దుక్కి దున్నాడు, వీళ్ళు వెళ్ళక ముందే వీరి కోసం విత్తనం వేశాడు, వీళ్ళు వెళ్ళక ముందే వీరి కోసం వ్యవసాయం చేశాడు, వీళ్ళు వెళ్ళక ముందే వీళ్ళ కోసము ఆ గింజలు ఫలింపే దశలోనికి తీసుకొచ్చాడు, వీళ్ళు వెళ్ళక ముందే ఆ పంటను కోసి వీళ్ళున్న దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఇదేం చేసినాడు అంటే దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు నేను మనము సంఘం అనే ఇంటిలోనికి వచ్చిన తర్వాత నువ్వు వచ్చాక ఇంతమంది వచ్చారని నీకోసం గోధుమ పిండి తీసుకొచ్చి నీకోసం నీ భాగము ముద్ద చేసి రొట్టెగా మార్చారా? నువ్వు ఇంతమంది వచ్చారని నీకోసం ద్రాక్షారసం కలిపి ఇంత ద్రాక్షారసం తీసారా? చేయలేదు. ముందుగానే దేవుడు నీకోసం ఏం చేశాడు? సిద్ధపరిచాడు. యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులకు కనబడి వాళ్ళు చేపలు పడటానికి వెళితే వాళ్ళు ప్రయాసపడినారు కానీ ఏమీ దొరకలేదు, అలసిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పిల్లలారా రండి, వచ్చి భోజనము చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది భోజనం? వాళ్ళు వచ్చి చూస్తే కాల్చబడిన చేపలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎప్పుడైతే ఆ కాల్చబడిన సిద్ధపరిచిన చేపలు వారు భుజించారో ప్రపంచాన్ని తల్లకిందులుగా చేసే సేవా పరిచారకులయ్యారు. ఎప్పుడైతే ఈ ఆశీర్వచన పాత్రలో నూతనమైన జీవముతో, నూతనమైనటువంటి ఆత్మ నింపుదలతో, శుద్ధీకరణ హృదయంతో ఈ ఆహారాన్ని భుజిస్తామో ప్రపంచానికి నువ్వు ఎలాగుంటావయ్యా అంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఆ మాట అన్నాడు. అదొక మాట చదువుకొని ముగించుకుంటారండి. సామెతల గ్రంథము 11వ ఎక్కడ ఉంటుంది అన్నమాట, పిల్లలారా నేను సిద్ధపరిచిన ఆహారం వచ్చి భుజించుడని భలే ఉంటుంది అన్నమాట. ఎక్కడంటే 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. అంతే, నీకోసం సిద్ధపరిచాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, నీకోసం సిద్ధపరిచాడు.
ఆ వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశించగానే మన్నా ఆగిపోయింది. వారి కోసము వాగ్దాన భూమిలోని పంట దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. న్యూ లైఫ్. 5 పదాలు. ఈ 5 పదాలలో మనం ఎలాగున్నాం? మొదటి అధ్యాయం ఏంటి? న్యూ లీడర్, ఆత్మీయమైన నాయకత్వం. తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలనే నాయకత్వాన్ని అంతరంగమందు కలిగి ఉన్నామా? ఆత్మ నడిపింపును బట్టి మన యందు దేవుడు సంతోషించినట్లు సరిదిద్దుకునే అంతరంగపు నాయకత్వాన్ని కలిగి ఉన్నామా? అలాగూ ప్రేరేపించడానికి ఎటువంటి సేవా పరిచర్యను మనం కలిగి ఉంటున్నాం? ఎటువంటి సేవకుని ద్వారా దేవుడు నీకు నాకు మనకి వాక్యాన్ని ఆత్మ పురుకొల్పబడే విధంగా వాక్యాన్ని వినేవారిగా ఉంటున్నామా? ఆత్మీయ జీవితము యాంత్రికంగా ఉండే విధంగా వాక్యం వింటూ ఉన్నామా? ఈ గ్రహింపు నీకు నాకు లేకపోతే ప్రమాదం. 2వ అధ్యాయం ఏంటి? న్యూ లేడీ. సారాంశం ఏమిటంటే సరిదిద్దుకొని వంశవళి మాత్రమే కాకుండా విశ్వాస వీర నారీమణుల జాబితాలో బ్యాక్గ్రౌండ్ లేకుండా బహుమానం పొందినట్లు సిద్ధపరచాలి. మనం అనుకుంటాం, లేకపోతే చాలామంది అనుకుంటా ఉంటారు, నేను మందిరానికి వెళ్తాను కానీ నాకెవరు తెలియదే, నన్నెవరు పలకరించరే, నన్ను పట్టించుకుంటారో పట్టించుకోరు, నాకు పరిచర్య ఇస్తారో ఎవరు, నన్ను వాడుకుంటారో వాడుకోరు, నన్ను పలకరిస్తారో పలకరించరు, మా ఇంటికి వస్తారో రారు, మేము పెట్టేది తింటారో తినరు. ఇలాంటి అనుమానాలు కొంతమందికి ఉంటాయి. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు గనక నీ అనుమానం అంతా ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఏర్పాటులో ఉన్న సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. 3వ అధ్యాయం ఏంటి? న్యూ లా, క్రొత్త నియమం. మేఘము ద్వారా, మోషే ద్వారా, మందసము ద్వారా వారు అయితే మనకు ఆత్మ నియమం, నిర్మలమైన మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటే నువ్వు ధన్యుడవు. ఒకవేళ నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తుంటే సరిదిద్దుకుంటే ధన్యుడవు. 4వ అధ్యాయం ఏంటి? న్యూ ల్యాండ్, క్రొత్త భూమి. నీ కొరకు ఈ శపితమైన భూమి అంతా, ఆకాశం అంతా తీసివేస్తాడు. నూతన భూమి, నూతన యెరూషలేమును నీకు ఇస్తాడు. 5వ అధ్యాయం సారాంశం ఏంటి? న్యూ లైఫ్. ఆయన సిద్ధపరిచినది నీకు భుజించటానికి ఇస్తాడు. మన ఈ ప్రయాస దేనికోసం చెప్పండి? భూమి మీద మానవుడు ప్రయాస అంతా దేనికోసం? లోకంలో ఒక సామెత ఉంది, 1,000,000 విద్యలు జానుడి పొట్ట కోసం, కూటి కోసం కదండి. 1,000,000 విద్యలు. ఇదైతే రేపటికి కనుమరుగైపోతుంది, అదైతే నిత్యత్వానికి సిద్ధపరుస్తుంది. పిల్లలారా, నేను సిద్ధపరిచిన భోజనమును, ఆహారమును, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయడి. మన్నా ఆగిపోయింది, యోర్దానులో పంట వారి చేతికి అందింది. న్యూ లైఫ్, ఆత్మీయమైన నూతన జీవితం. మనం ఎలాగున్నాం? ఈ 5 విషయాలు యెహోషువ వలె నూతన పరచబడిన వారమైతే నీ నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుంది, నేను యెహోషువ వలె విజయ భూమి మీదకి తీసుకురానయ్యున్నాడు. ఎలాగున్నాం? మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ వాగ్దానం ఎవరిదో గమనించండి. ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదని. ఇది ఎవరిదో మరి అక్కడ పడింది. ఒకవేళ ఎవరో ఇందాక పాటలు పాడేటప్పుడు కానీ ఏదన్నా పడిందేమో, ఎవరిదో గమనించి తర్వాత తీసుకోండి. ఎందుకంటే వాగ్దానం చాలా ప్రాముఖ్యం.